అంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఐఏఎస్ని కొన్ని కేసులు అరెస్ట్ చేశారంటే కొంచెం బాధ అనిపిస్తుంది. తప్పకుండానండి. మరి అలాంటి సందర్భాలు తీసుకున్నప్పుడు మీరు రాసిన ఆర్టికల్ కరెక్టే అనిపిస్తుంది. అంటే ఆర్టికల్కి అరెస్టులకి నేను కరెక్టే కానండి, అంతే 100% ఐఏఎస్ ఆఫీసర్ అట్లాగని కాదు. కానీ ఓ 10% అట్లా ఉంటారు. ఆ 10% మూలంగాను మొత్తం సర్వీస్కి అపకీర్తి వస్తుంది. అది నేను చేస్తున్నాను. నేను ఆ 10% గురించి రాశాను. ఆ 10% మూలంగా అందరికీ ఆ అభిప్రాయం పడిపోయిందనమాట. ఈ ఐఏఎస్ వాళ్ళు ఏదో పరీక్ష రాసి వస్తారు, తర్వాత వాళ్ళు కూడా ఇలాగ చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి, అంటే పని చేయకుండా అలవాటు పడిపోతారు అని ప్రజల్లో అభిప్రాయం ఉంది కదా. ఒక ఐఏఎస్ ఉంటారు, ఒక గవర్నమెంట్లో కంఫర్టబుల్గా ఉంటారు, రెండో గవర్నమెంట్ వచ్చేవాడికి వాళ్ళని అరెస్ట్ చేయడమో లేకపోతే సస్పెన్షన్లో పెట్టడమో లేకపోతే ప్రాధాన్యత లేని దాంట్లో పడేయడమో అవుతుంది. మళ్ళా గవర్నమెంట్ పోయి మళ్ళీ వాళ్ళు పైకి వస్తూ ఉంటారు. ఇలాంటివి అది అసలు జరగకూడదండి. ఎందుకంటే ఐఏఎస్ అంటే యూఆర్ పొలిటికల్. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరైనా, రేపు ముఖ్యమంత్రి గారు ఎవరైనా, ఇవాళ ప్రధానమంత్రి ఎవరైనా, రేపు ప్రధానమంత్రి ఎవరైనా, నువ్వు ఒక పార్టీకి కానీ ఒక పొలిటికల్ లీడర్కి కానీ అటాచ్మెంట్ కానీ అఫిలియేషన్ కానీ ఉన్నట్టు కనపడకూడదు. కానీ అది మారిపోతుంది. ఇప్పుడేమో ప్రతి రాష్ట్రంలోనూ, ప్రత్యేకంగా చిన్న చిన్న రాష్ట్రాల్లో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మనిషి, ఆ ముఖ్యమంత్రి గారి మనిషి, ఆయన వెళ్ళిపోగానే ఇంకో ఆయన వస్తే, ఇంకో ఆవిడ వస్తే ఈయనేమో వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అట్లా అయిపోయింది. అది చాలా దురదృష్టకరమైన డెవలప్మెంట్.